రైట్. హరి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రము.
forum for truth seekers. సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 117వ పాఠము 18/3/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యే అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. తన జీవితం యొక్క మొత్తం సారాన్ని ఆ ఒక్క మాటలో చెప్పిందాము. తను గడిపిన జీవితము గాని, తన ద్వారా పరమ గురువులు అందించిన విషయాలు గాని, ఇవన్నీ దేనికోసము? ఒకే ఒక్కటి, జ్ఞానయోగిగా అగుటకు. జ్ఞానయోగిగా. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమములో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom,
Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం మొదటి స్టాంజాకి సంబంధించి స్టాంజా 1లోకి 6వ శ్లోకాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఏంటి స్టాంజా 1లో మనకి వివరింపబడింది అంటే ప్రళయ స్థితికి సంబంధించిన విషయాలు వర్ణింపబడ్డాయి. ప్రళయ స్థితిలో ఉంది, అతను నిద్రపోతున్నాడు అని అంటే ఒక మాటలో తేలిపోతుంది కదా. కానీ ఆ నిద్రపోవటం ఏంటి, నిద్రపోయే విధానం ఏంటి? నిద్రపోవటానికి ముందు ఎలాగున్నాడు? మెలకువతో ఉన్నాడు. మెలకువతో ఉన్నవాడల్లా నిద్రలోకి ఎలాగా జారాడు? మరలా నిద్ర నుంచి ఆ నిద్రలో అలాగ ఉండిపోతాడా? మార్పు ఉండదా? అంటే మళ్ళా నిద్ర నుంచి మెలకువలోకి కూడా రాబోతున్నాడు. వాటన్నిటిని కలిపి వివరిస్తూ ఒక ప్రళయ స్థితి అంటే నిద్రపోవటం అన్నట్టు కాకుండా, అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోవటం అన్నట్టు కాకుండా, మిగతావన్నీ కూడా దానితో జత చేస్తూ మనకి వర్ణించి చెప్తున్నారు. మొదటి భాగం 3 భాగాలుగా ఇచ్చారు. 6వ శ్లోకం. The 7 sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అనే పురాణ వాంగ్మయము వ్యవహరించుచున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలో ఉన్న విశ్వ దేవతలు లేక విశ్వ ప్రభువులు 7గురును మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తంలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి. రెండవ భాగం. అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న అబ్సల్యూట్ పర్ఫెక్షన్ పరనిర్వాణ విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం మనం తెలుసుకుంటున్నాం. The appearance and disappearance of the universe are pictured as an outbreathing and inbreathing of the great breath. ప్రత్యక్షమవడం, అదృశ్యమవడం, ఆగపడటం, ఆగపడకుండా ఉండడం. ఏంటవి? విశ్వము, ఈ సమస్త సృష్టికి సంబంధించిన విశ్వము అంటే అనేక కోటాను కోట్ల బ్రహ్మాండ గోళాలకి సంబంధించినటువంటిది. దాంట్లో ఒక విశ్వం ఇది. ఇది ఎట్లాగా మనకి తెలియజేస్తున్నారు, ఎలా వర్ణించి చెప్తున్నారు, మనకి దేనితో పోల్చి చెప్తున్నారు అంటే ఆర్ పిక్చర్డ్ యాజ్ an అవుట్ బ్రీతింగ్ అండ్ ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్. అలా ప్రత్యక్షం అవడం, మరలా అదృశ్యం అవటం, ఈ 2 స్థితులు
ఎట్లాగా ఉంది అంటే దేంతో పోలుస్తూ చెప్తున్నారంటే అది మనం నేరుగా ఇది చెప్పేస్తే అపియరెన్స్ డిసపియరెన్స్, ప్రత్యక్షం అవడం అదృశ్యం అవడం అని అంటే అది మనకి అంతగా అర్థమైనట్టు ఉండదు. అది అంతగా అవగాహన అయినట్టు ఉండదు. ఇదే పద్ధతిలో ఉన్నటువంటిది ఇంకోటి ఏదో మనకు బాగా తెలిసింది, దానితో పోల్చి చెప్తే అప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. అందుకని వెంటనే ఏం చేశారు, పిక్చర్డ్ యాజ్ మనం సంకేతంగా ఒక చిత్రాన్ని వాడుతూ ఉంటాం. దేన్నైనా కానీ ఒక సంకేత చిత్రము, ఒక సంకేత నామము, ఒక సంకేతమైనటువంటి కథ ఏదో ఒకటి చెప్తాము. దాని ద్వారా ఏమవుతుంది, దేన్ని గురించి చెప్దామని అనుకున్నారో అది మనకి స్పష్టంగా అవగాహన అవటానికి, స్పష్టంగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. పిక్చర్డ్ యాజ్ an అవుట్ బ్రీతింగ్ అండ్ ఇన్ బ్రీతింగ్, శ్వాస, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, అవుట్ బ్రీతింగ్ నిశ్వాసము అండ్ ఇన్ బ్రీతింగ్ ఉచ్ఛ్వాసము. నిశ్వాసము ఉచ్ఛ్వాసము అనే శ్వాసక్రియ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్, దానితో పోలి ఉన్నది ఇది. ఈ ప్రత్యక్షం అవడం అదృశ్యం అవడం. అవుట్ బ్రీతింగ్ అనేటప్పుడు కల్లా నిశ్వాసము బయటికి వెలువరించటం, బయటకు వెలువడింది అంటే మనకు ప్రత్యక్షం అవటం. అండ్ ఇన్ బ్రీతింగ్ లోపలికి పీల్చుకోవటం, ఉచ్ఛ్వాసము అంటాము. అలా ఉచ్ఛ్వసించేటప్పుడు కల్లా బయట ఉన్నదంతా మాయమైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి మహాశ్వాస లాగా ఇది జరుగుతూ ఉంది. మహాశ్వాస క్రియ ఏదైతే ఉందో, మహాశ్వాస, మహా నిశ్వాసము, మహా ఉచ్ఛ్వాసము అనే మహాశ్వాస క్రియ ఏదైతే జరుగుతుందో దానిలాగా ఉంది ఇది. నిశ్వసించేటప్పుడు అపియరెన్స్, ప్రత్యక్షం అవడం, ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు లోనికి పీల్చుకున్నప్పుడు డిసపియరెన్స్, మాయమైపోవటం, అదృశ్యమైపోవటం జరుగుతూ ఉన్నది. ఏది ఈ విశ్వము. ఈ విశ్వము యొక్క ప్రత్యక్షమవడం అదృశ్యమవడం అనే రెండు స్థితులని కలిగి ఉన్నది ఇది. అట్లా ఏదైనా కానీ రెండు స్థితులను కలిగి ఉంటుంది. మనం ఇలాగా జన్మించాము ఇక్కడ భూలోకంలో, ప్రత్యక్షమయ్యాము, ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాం, మళ్ళీ అదృశ్యమైపోయాం. అదృశ్యమైపోయామంటే ఈ లోకానికి సంబంధించి ఇక్కడ అదృశ్యమయ్యాం. మరలా ఇంకా వేరే చోట అది ఇంకొక చోట అలాగా కూడుకుని ఉన్నది, అక్కడ ప్రత్యక్షమైంది, ఇంకొక చోట అది ప్రత్యక్షమైంది అని అన్నట్టుగా అన్నమాట. ఒక చోట అదృశ్యమైంది అంటే అర్థం ఏంటి, ఇంకో చోట ప్రత్యక్షమైంది అని మనకి తెలియని చోట. ఇట్లా ఇక్కడ ఈ భూలోకానికి మనకి దీని వరకు చూసుకున్నప్పుడు ఇక్కడ మనం ప్రత్యక్షం అవడం, కొన్నాళ్ళు జీవించడం, తర్వాత అదృశ్యమైపోవటం. అట్లాగే మనం ఎక్కడి నుంచి మనం చెప్పుకోవచ్చు, మనం ఉచ్ఛ్వాసము నిశ్వాసము, గాలి నిశ్వసించాము అంటే లోపల ఉన్నటువంటి గాలి అలా బయటకు వచ్చింది, లోపల దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మనకి బయటకు వచ్చినట్టుగా ఉంది, ప్రత్యక్షమైంది. ఇక్కడ మరలా దాన్ని లోపలికి పీల్చుకున్నాం, ఆ ప్రత్యక్షమైంది మరలా అదృశ్యమైపోయింది లోపలికి. అట్లా ప్రత్యక్షమవడం అదృశ్యమవడం అనే రెండు స్థితులతో ఈ విశ్వము నిరంతరము కదులుతూ ఉంది, నిరంతరత్వంగా. అది ఎలాగా ఉంది, గ్రేట్ బ్రెత్ లాగా, మహాశ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసక్రియ లాగా ఉంది. శ్వాసక్రియ అంటే మరి ఎవరో ఒకళ్ళు చేయాలి కదా. మన శ్వాసక్రియ అనేటప్పుడు కల్లా ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే ఆ నిశ్వాసం చేసేవాడు ఉండాలి,
ఉచ్ఛ్వసించేవాడు ఉండాలి, నిశ్వసించేవాడు. ఆ క్రియను చేసేవాడు ఒకడు కావాలి. శ్వాసక్రియ ఉంది. శ్వాసక్రియ తనంతటికి తను నడవటం అన్నట్టు కాకుండా దానికి ఎవరి ద్వారానో జరగాలి అది. ఎవరో అక్కడ ఒకడుండాలి. కాబట్టి మనకెట్లాగైతే మన ద్వారా శ్వాసక్రియ జరుగుతుందో, మనం జరిపించటం లేదు. అది మన ద్వారా జరుగుతూ ఉంది. అట్లాగే మొత్తానికి సంబంధించిన శ్వాసక్రియ ఒకడి ద్వారా జరుగుతుంది. ఆ శ్వాసక్రియకి కాల పరిమాణము కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని మహాయుగాలు కాలం పడుతుంది. అది అంటే 1000 మహాయుగాలకి టెంపరరీగా తాత్కాలికంగా ఎర్త్ ప్లానెట్ కి సంబంధించి ప్లానెటరీ చైన్ అది లోపలికి పీల్చుకోబడుతుంది. అంటే ప్రత్యక్షముగా ఉన్నది ఏదైతే ఉందో ఎర్త్ ప్లానెటరీ చైన్ ఆ భూగ్రహానికి సంబంధించి అది పీల్చుకోబడుతుంది లోపలికి. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక మహాయుగాలు అయిన తర్వాత మరలా ప్రత్యక్షం అవుతుంది. అట్లా బ్రహ్మ ఆయుర్దాయము 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు కల్లా ఈ సమస్త విశ్వము ఏదైతే ఉందో ఈ సౌర కుటుంబం మొత్తం ఒక ప్లానెటరీ చైన్ 7 రౌండ్స్ ఒక ప్లానెటరీ చైన్ అంటాం. 7 ప్లానెటరీ చైన్స్ కలిపి సెవెన్ ప్లానెటరీ చైన్స్ కలిపితే ఒక ఎవల్యూషన్ కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్, ఒక పరిణామానికి సంబంధించి ఒక స్కీమ్. అటువంటి స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ 10 జరిగితే కానీ ఒక సౌర కుటుంబము పూర్తిగా ప్రళయ స్థితిలోకి వెళ్ళటానికి వీలుండదు. అలా జరుగుతూ ఎక్కడికక్కడికి దేనితో పోలి ఉంది ఇది? అవుట్ బ్రీతింగ్ అండ్ ఇన్ బ్రీతింగ్, విశ్వాసము ఉచ్ఛ్వాసము, ప్రత్యక్షం అవడం మరలా అదృశ్యమైపోవటం. ప్రత్యక్షం అవడం ఎంతసేపు, అదృశ్యం అవడం కూడా అంతేసేపు. మరలా ఆ కాల ప్రమాణం కూడా సమానంగా ఇలా జరుగుతుంది. ఆఫ్ గ్రేట్ బ్రెత్ విచ్ ఈస్ ఎటర్నల్. ఇది ఏదో కొద్ది కాలం జరిగి మళ్ళీ ఆగిపోవటం కాదు. ఇప్పుడు మనం ప్రత్యక్షమయ్యాము, జన్మించాం, సరే శ్వాసక్రియ తీసుకుంటూ ఉన్నాము. ఉచ్ఛ్వాసము నిశ్వాసము నిరంతరము జరుగుతుంది. అదృశ్యమైపోయాం. గాలి లోపలికి పీల్చుకున్నాం, గాలి వదిలాం, మళ్ళీ పీల్చుకోలేదు. ఇంకా దాంతో కదలకుండా ఉండిపోయాం. మన దేహం కదలకుండా ఉండిపోయింది, మరణించారు అన్నారు. ఇప్పుడు మరి ఆ గాలి పీల్చుకోవటం ఎక్కడ జరిగింది? ఆ కామలోకంలో జరిగింది, కామ శరీరంలో. ఈ భౌతిక దేహంతో పాటు ఉన్నటువంటి కామ శరీరం ఏదైతే ఉందో, ఈ భౌతిక దేహము చిట్ట చివరిది. మధ్యలో ఈ సాలిడిఫై అయిపోయింది. ఇది అంటే ఘనంగా గడ్డగట్టినట్టుగా ఉన్నటువంటిది ఈ భౌతిక దేహము. దీని చుట్టూరా కామ శరీరం ఉంది, ఇంకా దాని చుట్టూరా మానసిక శరీరం, ఇంకా అనేక శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు కామలోకంలో కామ శరీరంతో ఉంటూ అక్కడ జన్మించినప్పుడు ఏం చేస్తాం? శ్వాస తీసుకుంటాం, ఉచ్ఛ్వాసము. ఎందుకంటే ఇక్కడ వదిలిపెట్టాం కదా, భూలోకంలో వదిలిపెట్టాం శ్వాస, మళ్ళీ తీసుకోలేదు. అక్కడ కామలోకంలో దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ మళ్ళీ జన్మించినట్టుగా ఇక్కడ ఇది ప్రత్యక్షమైనట్టు, కామలోకంలో ప్రత్యక్షమైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే కామలోకం ఇప్పుడు మనకి నిజమైన లోకంగా ఉంటుంది. భూలోకంలో ఉన్నప్పుడు మనకి భూలోకం ఎంత నిజంగా ఉందో, వాస్తవంగా యథార్థంగా
మిగతా ఇవన్నీ కూడా ఊహగా ఉన్నాయి. అవి ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు. మనకేమి కనపడట్లేదు గదా! మనము ఈ భూలోకాన్ని చూసినట్టుగా ఇంక దేన్ని మనం చూడలేకపోతున్నాం గదా! అన్ని ఊహగా ఉంటున్నాయి తప్పితే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి గదా! ఎవరో చెప్తున్నారు ఉన్నాయని. మేము చూసామండి అంటున్నారు. మనం చూడలేదు. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వింటూ ఉన్నాం. నమ్మితే నమ్ముతున్నాం, లేకపోతే లేదు. అలాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ భూలోకంలో శ్వాసని ఆపేశామో, మరలా తీసుకోలేదో, అప్పుడేమవుతుంది? ఎక్కడ తీసుకున్నాము శ్వాసని? కామలోకంలో కామ శరీరంతో ఉండగా తీసుకున్నాం. అక్కడ మనకి కామలోకము మనకి ప్రత్యక్షంగా, యథార్థంగా, వాస్తవంగా ఉంటుందా ఆ లోకం మనకప్పుడు. మళ్ళీ అక్కడ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు యథావిధిగా జరుగుతుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ శ్వాస వదిలాం. మళ్ళా తీసుకోలేదు. కామ శరీరం రాలిపోయింది. మరి ఎట్లాగా ఇంకా శ్వాస ఆగిపోయిందా? ఆగిపోలేదు. మానసిక శరీరంలో, మానసిక లోకంలో మానసిక శరీరముతో ఉండగా, ఆ మానసిక శరీరం నుంచి శ్వాస తీసుకోవటం మొదలైంది. ఉచ్ఛ్వాసం తీసుకున్నాం. అంటే అక్కడ మళ్ళీ జన్మించినట్టుగా, అక్కడ ప్రత్యక్షమైనట్టుగా అయింది. మానసిక లోకము మనకు యథార్థంగా, వాస్తవంగా ఉన్నట్టుగా ఉంది. ఈ 2 లోకాలు లేకుండా, మిగతా ఏ లోకాలు లేకుండా, ఒక మానసిక లోకం మనకి యథార్థంగా ఉన్నట్టుగా ఉంది. మనకి భూలోకం ఎలాగైతే యథార్థంగా ఉంది అన్నట్టుగా అనిపించిందో, మిగతా లోకాలు లేకుండా. ఇట్లా ఎక్కడికక్కడ శ్వాసక్రియ నిరంతరము సాగుతూనే ఉంది. ఎక్కడా ఆగలేదు. ఇ అట్లాగే మానసిక శరీరములో ఉండగా శ్వాస వదిలాం. మళ్ళా తీసుకోలేదు. మానసిక శరీరం రాలిపోయింది. మళ్ళీ కారణ శరీరంలోకి వెళ్ళాం. అట్లా నిరంతరము జరుగుతూనే ఉంది. మళ్ళా అక్కడి నుంచి చూస్తే మళ్ళా కిందకు దిగుతున్నాం. భూలోకానికొచ్చాం. మళ్ళా తల్లి గర్భంలో ఉన్నాం. బయటికి ప్రసవింపబడ్డాం. మళ్ళీ అక్కడ మొదలైంది శ్వాసక్రియ. ఇట్లా నిరంతరత్వంగా. మనం ఒక్కళ్ళకే ఇలాగా ఉంటే, ఈ విశ్వం మొత్తానికి, విశ్వము అంటే ఈ చోటు మొత్తము శ్వాసిస్తోంది నిరంతరం. చోటెప్పుడు ఉండేది ఎటర్నల్. కాబట్టి చోటెప్పుడు శ్వాసిస్తూనే ఉంది. ఆ చోటు శ్వాసిస్తోంది కాబట్టి చోటులో ఉన్నటువంటి జీవులందరూ గూడా శ్వాసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎటర్నల్, శాశ్వతంగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. నేను ఒకటి ఇంకో దానికి దారి తీస్తోంది. ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్. ఉచ్ఛ్వాసము, నిశ్వాసానికి కాజుగా ఉంటే, నిశ్వాసము ఉచ్ఛ్వాసానికి ఎఫెక్ట్‌గా ఉంటే, మరలా అదే కాజుగా మారి ఉచ్ఛ్వాసానికి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ఒకదానికి ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్‌గా మారుతూ, ఇంకది ఆగటానికి లేకుండా ఎటర్నల్ అండ్ విచ్ బీయింగ్ మోషన్ అంటే నిరంతరము చలనము. అదే మనకి లా ఆఫ్ మోషన్ అంటే సృష్టికి ముందున్నటువంటి, సృష్టికి పూర్వము, ఈ సృష్టి వ్యక్తము, అవ్యక్తము అనే 2 స్థితులు కలిగినటువంటి అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసము, అపియరెన్స్, డిసపియరెన్స్ అనే 2 స్థితులు కలిగినటువంటి ఈ విశ్వము ఆవిర్భవించడానికి ముందున్న స్థితిలో అనేక రకాల ధర్మాలున్నాయి. ఆ ధర్మాల ఆధారంగా ఈ సృష్టి దివ్య ప్రణాళిక రచింపబడి, ఈ సృష్టి సృష్టింపబడుతోంది. సృష్టి అలా అదే దాంట్లో ఆ ప్రణాళిక ప్రకారం అది నడపబడుతూ ఉంది. అంటే దాంట్లో ఉన్న ధర్మంలో ఒక ధర్మం ఏంటి? ప్రధాన ధర్మము లా ఆఫ్ మోషన్. అదే మనకి ఈ వ్యక్తి సృష్టిలో ఏం జరుగుతుంది? డాక్ట్రిన్‌గా అంటే సూత్రముగా, సిద్ధాంతముగా మనకి వ్యక్తమవుతుందది. ఎట్లాగా అది? డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూయస్ చేంజ్. మరిట్లా ఉచ్ఛ్వాసము, నిశ్వాసము ఇది నిరంతరత్వము చెందాలి అంటే కదిపేదేదో ఉండాలి. లేకపోతే ఉచ్ఛ్వాసం తీసుకున్నాం. తీసుకున్నది వదిలేసాం. ఇంకా అక్కడికి ఆగిపోయింది. అది ఒక యూనిట్ గదా! లోపలికి గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం. అయిపోయింది. మరి దాని తర్వాతది మళ్ళీ పీల్చుకోవటానికి మళ్ళా ఎక్కడ?
మనల్ని కదిపేది ఒకటి ఉంటేనే మరలా దాని తర్వాత తీసుకోవడానికి వీలవుతుంది. అదే లా ఆఫ్ మోషన్, నిరంతర చలన ధర్మం అది. అది మనకి దీంట్లోకి వచ్చేటప్పటికల్లా వ్యక్త సృష్టిలోకి డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అన్నమాట. ఎందుకు ఇట్లాగా నిరంతరము కదులుతూ ఉండడం? అభివృద్ధి చెందటానికి, ఎవల్యూషన్, పరిణమించటానికి. ఈ ధర్మం ఉన్నందువల్లే విత్తనము మనం భూమిలో వేస్తే చిన్న మొలకొచ్చింది. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెరుగుతూ మొక్క, ఆ మొక్కను క్రమక్రమంగా పెరుగుతూ ఒక చిన్న వృక్షముగా, ఒక మహావృక్షముగా, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు విస్తరించినటువంటి గ్రేట్ బనియన్ ట్రీగా అంతగా అభివృద్ధి చెందింది. ఆ గ్రేట్ బనియన్ ట్రీ ఎక్కడ మొదలైంది? ఒక విత్తనం, ఒక గింజ నుంచి మొదలైంది. అట్లా అంత పరిణామం జరగాలి అంటే, అంత అభివృద్ధి జరగాలి అంటే ఈ మోషన్ అనేది కావాలి. కంటిన్యూస్ చేంజ్ అనేది కావాలి. ఆ లా ఆఫ్ మోషన్ ఆధారంగా ఇదంతా జరుగుతుంది. కాబట్టి అది శాశ్వతత్వం వచ్చేసింది దానికి, ఎటర్నల్. ఇంకెక్కడ ఆగటానికి లేదు. మనకి ఆటోమేటిక్ అనే దానికి స్వయం చాలన యంత్రము. అది ఆపేది లేదు, ప్రారంభించేది లేదు. దానికి ప్రారంభం లేదు, అంతము లేదు. తిరుగుతూ ఉండటమే, తిరుగుతూ ఉండటమే. ఆ తిరగడంలో తనకి కావలసిన శక్తి తనలో నుంచే వస్తుంది. అది తాలిగూడుని తయారు చేయడంలో కావలసిన పదార్థము సాలెపురుగు తన దేహంలో, తన నోట్లో నుంచి ఎలాగైతే వస్తుందో అట్లాగా దానికి కావలసిన శక్తి తనలో నుంచి వస్తుంది. ఇప్పుడు అది ఎటర్నల్ మోషన్. మోషన్ కూడా ఆ కదలిక, నిరంతర చలనము, దాని ఆధారంగా ఇది జరుగుతూ ఉన్నది. ఈజ్ వన్ ఆఫ్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఆ పరమాత్మకి సంబంధించి, ఈ మొత్తానికి సంబంధించిన ఒకే ఒకడు ఎవరున్నారో ఆయనకి సంబంధించినటువంటి 3 మూర్తుల్లో ఒకటి ఈ మోషన్ అన్నది. దీని ఆధారంగా ఈ అపియరెన్స్, డిసపియరెన్స్ జరుగుతోంది. ప్రళయ స్థితి అలాగే సృష్టి స్థితి తమాషాగా రావడం లేదు. ఎంత కార్యక్రమం జరిగితే, ఎంత క్రియాకలాపాలు జరిగితే ఇవి ఇలాగా ప్రత్యక్షమవడం, అదృశ్యమవడం జరుగుతుంది. కాబట్టి ఇవి మొత్తం 3 ఆస్పెక్ట్స్, 3 రకాలైనటువంటి మూర్తులు ఉన్నాయి. 3 రకాలైనటువంటి దశలు, అవస్థలు, 3 రకాలైనటువంటి దశలు ఉన్నాయి మనకి. ఆ దశల్లో ఒకటేంటి, ఆ 3 రకాల అవస్థలు ఉండబట్టి ఈ లా ఆఫ్ మోషన్ అంటే నిరంతర చలనం జరుగుతుంది. ఆ నిరంతర చలన ధర్మం ఉంది కాబట్టి ఈ అపియరెన్స్, డిసపియరెన్స్ ఇది జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ మహా గ్రేట్ బ్రెత్ ఏదైతే ఉందో, మహాశ్వాస శ్వాసించడానికి అది వీలవుతుంది. వీటన్నిటికీ కదలికకి కావలసిన శక్తిని అందిస్తుంది అది మహాశ్వాస. ఆ శ్వాస ఎక్కడ మొదలైంది? ఆయన యొక్క సంకల్పం ద్వారా అది మొదలైంది. మొత్తానికి ఆధారం ఏంటి? శ్వాస, మహాశ్వాస, ద గ్రేట్ బ్రెత్. ఆ శ్వాస లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఆగిపోతుంది. వల్ల అక్కడ నిరంతరం అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి దాని ఆధారంగా ఈ మొత్తం ముందుకి కదులుతూ ఉన్నాయి. ఈ 3 దశల్లో ఒకటేంటి? మోషన్, లా ఆఫ్ మోషన్, నిరంతర చలనము, నిరంతర చలన ధర్మము. ఇంకా మిగతా 2 ఏంటి? అబ్స్ట్రాక్ట్ స్పేస్,
అండ్ డ్యూరేషన్ బీయింగ్ ద అదర్ టూ. ఏదైనా కానీ పని జరగాలి అంటే 3 కావాలి. అందుకే మనకి వ్యాకరణంలో, గ్రామర్‌లో ఏ భాషలోకి వెళ్ళినా మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రెడికేట్ ఈ 3 వస్తాయి మనకి. ఈ 3 లేకుండా భాష లేదు. అట్లాగే ఈ 3 లేకుండా సృష్టి లేదు. స్పేస్ అండ్ టైం. డ్యూరేషన్ అంటే కాల పరిమాణం. టైమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్. మనకి తెలుస్తుంది అంటే కాలంలోనే తెలుస్తుంది. తెలియబడాలి అంటే కాలంలో తెలియబడుతుంది. లేకపోతే కాలము స్తంభించిపోతుంది. కాలం స్తంభించిపోతే తెలుసుకోవడం అనేది లేదు. అనుభూతిలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. ఒకవేళ అనుభూతి చెందుతున్నప్పటికీ ఇంకా మనం కాలాన్ని దాటి వెళ్ళలేదు కాబట్టి కాలంలోనే తెలుస్తూ ఉంటుంది ఆ అనుభూతి కూడా. మనం ఎంత ధ్యానంలోకి వెళ్ళినప్పటికీ ఈ కాలాన్ని, ఈ చోటుని దాటి వెళ్ళలేదు మనం. బట్ ఆ చోటులో, ఆ కాలంలో ఉండేటప్పటికల్లా ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి మనకి. ధ్యానం చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మనం ధ్యానావస్థలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 3 రకాలైనటువంటివి. ఈ అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం యొక్క ప్రత్యక్షతకి, అదృశ్యమవడానికి కారణమైనటువంటిది ఈ 3 రకాలు. లా ఆఫ్ మోషన్, అబ్స్ట్రాక్ట్ స్పేస్ అండ్ డ్యూరేషన్. కదలిక ఆధారంగా, ఈ చలనము ఆధారంగా చోటులో కాలము, దేశము, కాలము ఈ రెండిటి ఆధారంతో అంటే ఈ మొత్తము 3 కలిసి ఈ నిరంతరత్వం వచ్చేసి ఆ గ్రేట్ బ్రెత్ ఈ మొత్తంలో జరిగేటట్టుగా ఎక్కడ ఆగకుండా ఒక స్థితి తర్వాత ఇంకొక స్థితి ప్రత్యక్షమవడం, అదృశ్యమవడం, ప్రత్యక్షమవడం, అదృశ్యమవడం, అపియరెన్స్, డిసపియరెన్స్. ఈ 2 స్థితులు ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, ఆ స్థితి నుంచి మరలా వెనక్కి ఇంకో తర్వాత స్థితికి, అట్లా ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి నిరంతరము వదులుతూ, మారుతూ జరుగుతూ ఉంది. మనం ఈ ప్రళయ స్థితి అనంగానే ఇంకా ఆగిపోయింది అన్నట్టుగా భావన ఉంటుంది. ప్రళయ స్థితి అంటే కదలిక ఉంది, ముందుకు వెళుతూనే ఉన్నాం, కాకపోతే విశ్రాంతిగా. మొత్తము విశ్రాంతి స్థితిలో ఉండగా రైలు వెళుతూనే ఉంది. రైల్లో ప్రయాణికులందరూ నిద్రిస్తున్నారు. రాత్రి ప్రయాణికులందరూ నిద్రిస్తున్నారు. ఎవరికి ప్రయాణం లేదు. ప్రయాణము గురించిన జ్ఞాపకం లేదు. అందరూ నిద్రాస్థితిలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నారు. కానీ రైలు వెళుతూనే ఉంది. తెల్లారింది. గమ్యస్థానం చేరాం. మళ్ళీ యాక్టివిటీ మొదలైంది. అక్కడ దిగాం ఉదయం 6కి. యాక్టివిటీ మొదలైంది. ఇక్కడ రాత్రి ఎక్కాం. యాక్టివిటీ ఆగిపోయింది. విశ్రాంతి స్థితిలో ఎక్కాం ఇక్కడ. యాక్టివిటీ స్థితికి అక్కడ చేరాం. గమ్యస్థానం. మరి ఇది ప్రళయ స్థితి అలాగ ఆగిపోయి ఉంటే మళ్ళా యాక్టివిటీ స్థితికి అంటే పని స్థితికి ఎలాగ వెళ్ళగలం మనం? వెళ్ళటానికి వీలవదు కదా. కాబట్టి నిరంతర చలనం, లా ఆఫ్ మోషన్. నిరంతర చలనం ఉండాలి అంటే స్పేస్, చోటు కావాలి. ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళామంటే ఒక చోటు ఉంది కాబట్టి ఇదంతా ఇంత పెద్ద చోటు ఉంది కాబట్టి మనం ఎక్కడికి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం, భూమి మీద వెళ్ళిపోతున్నాం, నీటి మీద వెళ్ళిపోతున్నాం. అంటే చోటు, ఈ చోటు ఇక్కడ ఉంది కాబట్టి మరలా ఎంత కాలంలో వెళుతున్నాం, దానికి ఒక లెక్కలాగా మనకు ఒక కాల పరిమాణం వస్తుంది. అట్లాగా లా ఆఫ్ మోషన్, స్పేస్ అండ్ టైం ఈ 3 ఉండబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
when the great breath is projected, when the great breath is projected, ఇది జరుగుతూ ఉండగా ఒక ప్రణాళిక లాగా ఏర్పరచడం, ముందుకు ఉబికి రావటం ప్రొజెక్టర్ నుంచి మనము సినిమా హాల్లో ఉన్నటువంటి తెర మీదకి ఎలాగైతే ఆ బొమ్మ పంపబడుతుందో అట్లాగా ఈ గ్రేట్ బ్రెత్ ఏం చేస్తుంది? The great breath is projected. It is called the divine breath and is regarded as the breathing of the unknowable deity, the one existence which breathes out a thought, as it were, which becomes the cosmos. ఈ సృష్టి ఎలాగా ఏర్పడింది అన్నదానికి చూసుకుంటే ఆయన యొక్క సంకల్పం. ఆయన సంకల్పం ఎలాగా వచ్చింది? ఆయన యొక్క నిశ్వాసం ద్వారా. ఇక్కడ నిశ్వాసము ఉంది అంటే ఆ శ్వాసక్రియ, ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాసక్రియ ద్వారా నిశ్వసించి ఆ నిశ్వాసము ద్వారా ఈ విశ్వం ఏర్పడడం, ఈ సృష్టి ఏర్పడడం, వ్యక్త స్థితిలోకి రావటం ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పమే నిశ్వాసము ద్వారా ఈ సమస్త సృష్టి ఇలాగా ఏర్పడటం. మనము ఇలాగా ఈ సీక్రెట్ డాక్టర్ గురించి అధ్యయనం చేద్దాం అని ఒక సంకల్పం వచ్చింది, ఒక థాట్, ఒక ఆలోచన. అది ఎక్కడుంది? మనసులో ఉంది, అందరి యొక్క మనసుల్లో ఉంది. బయటకి ఏమీ కనపడలేదు కదా, దానికి ఒక రూపం ఏమీ లేదు, బయట ఎక్కడ ఏమీ లేదు, ఊహగా మనసులో ఉంది. ఆ సంకల్ప బలం ఏమైంది? ఇది ఎట్లాగా చేయాలి అనే దానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఒక లింకు అది చేసి స్కైప్, దాని ద్వారా స్కైప్ లింకు ఏర్పాటు చేసుకుని కొంతమందికి తెలియపరిచి దాని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు దాంట్లోకి చేరి ఆ లింకు ద్వారా జాయిన్ అయ్యి ఫలానా టైంకి ఇది అధ్యయనం సాగించుకుందాం అనేది అదొక నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఇది ఇట్లా ప్రతి వారంలో 3 రోజుల పాటు సాయంత్రం 4:30కి అది అలాగా జరుగుతూ ఉంది. ఇది ఇట్లా వ్యక్త రూపం వచ్చిందంటే ఏంటి? ఫస్ట్ ఎక్కడ ఉంది? థాట్ రూపంలో ఉంది, ఆలోచన రూపంలో ఉంది, సంకల్ప రూపంలో ఉంది. ఆ సంకల్పం నిశ్వసించేటప్పుడు కల్లా ఇలాగా ప్రత్యక్షమైంది. ఈ కార్యక్రమం ఇలాగ నిర్వహించుకోవటం ద్వారా ఇలాగ ప్రత్యక్షమైంది మనకి. అట్లాగే విశ్వం కూడా, ఈ మొత్తం విశ్వము ఇలాగ ప్రత్యక్షమైంది మనకి ఆయన యొక్క నిశ్వాసం ద్వారా. ఆ నిశ్వాసం ఎక్కడిది? ఆయన యొక్క సంకల్పమే గ్రేట్ బ్రెత్, శ్వాసక్రియగా ప్రారంభమై శ్వాసక్రియని ఏర్పరిచి ఆ శ్వాసక్రియలో నిశ్వసించాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు అది ఆయన ఎక్కడ ఉంది? ఉచ్ఛ్వాసం ద్వారా లోనికి పీల్చుకోబడి ఉంది. అది కొత్తగా ఏమి తయారు చేయలేదు. నిశ్వాసం చేశాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు లోనికి పీల్చుకుంటేనే కదా నిశ్వాసం చేయటం. ఉచ్ఛ్వాసం చేశాడంటే అర్థం ఏంటి? అంతకుముందు నిశ్వాసం చేశాడు. నువ్వేదైనా ఇప్పుడు ఒకటి చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? దీనికి వ్యతిరేకమైన అంతకుముందు చేసావు ఒకటి, అందువల్ల ఇప్పుడు ఇది వచ్చింది. అది దేనికైనా కానీ వర్తిస్తుంది. నిశ్వసించాడు ఆయన, ఈ సమస్త సృష్టి ఇలాగా బహిర్గతమైంది అన్నాము. అంటే అంతకుముందు ఎక్కడుంది మరి? ఉచ్ఛ్వాసం ద్వారా తనలోకి పీల్చుకోబడి తనలో ఉంది అది. ఈ సమస్తము ఇప్పుడు బహిర్గతమైంది ఏదైతే ఉందో ఈ సమస్తము
ఆయనలోనే ఉంది. ఆయనగా ఉంది అప్పుడు. ఎందుకని? ఉచ్ఛ్వాసము. లోనికి గాలి పీల్చుకున్నాడు. గాలి పీల్చుకునేటప్పటికల్లా లోనికి మొత్తం పీల్చుకోబడింది సమస్తము. ఆయనగా ఉండిపోయింది. అది ప్రళయ స్థితి. మరలా దాన్ని ఏం చేశాడు? నిశ్వసించాడు. విశ్వసించాలంటే సంకల్పం. తాను పెక్కులు కావాలి అని ఎప్పటికప్పుడు అది. ఆ సంకల్పం అనేది ఉంటేనే, లేకపోతే మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మనం మరణించాం. ఇట్లాగా కామ మరణము, కామలోకాన్ని దాటాము, మానసిక లోకాన్ని దాటాము, కారణ శరీరము, కారణ లోకంలో, కారణ శరీరం అంటే ఉన్నత మానసిక లోకంలో కారణ శరీరంతో అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నాము మనం. అది ఉచ్ఛ్వాసము లోనికి పీల్చుకున్నట్టుగా అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఎక్కడా లేం. బయట చూస్తే ఎక్కడా లేం మనం. భూలోకంలో లేం, కామలోకంలో లేం, మానసిక లోకంలో లేం. కారణ లోకంలో కారణ శరీరంతో జీవాత్మగా అక్కడ ఉన్నాం. అక్కడ ఆగిపోయామా? మళ్ళీ అక్కడ సంకల్పం కలిగింది. మరలా భూలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవించాలి అన్నట్టుగా, మానవ జన్మ ఎత్తాలి అన్నట్టుగా. వెంటనే నిశ్వాసం బయలుదేరింది. ఆ ప్రళయ స్థితి పూర్తి అయిపోయినట్టుగా మరలా జన్మస్థితికి మరలా ప్రత్యక్షం అవటానికి ప్రయాణం ప్రారంభమైంది. మానసిక లోకం అక్కడ శరీరం కట్టుకోవడం, కామలోకం శరీరం కట్టుకోవడం, మానసిక లోకము, మానసిక శరీరము, కామ శరీరము ద్వారా భూలోకానికి రావడం. ఇక్కడ ఆ ఆ దేహాత్మ, ఆ దేహాన్ని తయారు చేయబడినటువంటి దేహంలోకి ప్రవేశించటం. మరలా ప్రయాణం ప్రారంభమైంది. ఇట్లా నిరంతరము జరుగుతూ ఉంది. It is called the divine breath. When the great breath is projected, it is called the divine breath. అది దివ్యమైనది. ఎందుకంటే శ్వాస ఉన్నదే దివ్యము. ఒక రకానికి సంబంధించింది చాలా దివ్యమైనదండి భగవంతుడది. మిగతా అన్ని దివ్యమే, మామూలు సాధారణమైనవి. ఇవన్నీ చాలా సాధారణమైనవి. ఇక్కడ దైవం ఏమీ లేదు ఇక్కడ అంటానికి లేదు కదా. సమస్తము దైవమే. కాకపోతే మనకి ఈ అనేకత్వము, భిన్నత్వం వల్ల మనకేమవుతుంది, చాలా పెద్దది, చాలా చిన్నది అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆ భేద స్థితి, ఆ భిన్నత్వ స్థితి మనకి కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఏం ఏమైందంటే ద డివైన్ బ్రెత్ అండ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద బ్రీతింగ్ ఆఫ్ ద అన్నోబుల్ దేవత. మనకి తెలియని ద వన్ ఎగ్జిస్టెన్స్. ఆ దేవత ఎవరు? వన్ ఎగ్జిస్టెన్స్. ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు. దాన్ని పరమాత్మ అంటున్నాం మనం. ఆ ఒక్కడు వన్ ఎగ్జిస్టెన్స్. అది దాని పేరు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఎవరు ఎట్లాగా అంటే అట్లాగా మనం పేర్లు పెట్టుకోవచ్చు. కానీ అదేంటి? వన్ ఎగ్జిస్టెన్స్. ఏకత్వంగా ఒకటే ఉన్నది. దాని యొక్క అంటే శ్వాసక్రియ ఉంది అంటే ఎవరో అక్కడ ఉండాలి, శ్వాసించేవాడు ఒకడు ఉండాలి. వాడి ద్వారా జరగాలి కదా. శ్వాసక్రియ జరుగుతుంది అంటే ద్వారా జరుగుతూ ఉంటుంది. ద్వారా జరుగుతుందంటే ఎవరి ద్వారా? వన్ ఎగ్జిస్టెన్స్. అక్కడ ప్రారంభమైంది అది. అదే మొత్తం అందరికీ పంచబడుతుంది. అందరము దానికి అనుగుణంగా అదే ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు మనము నిశ్వసించటము, అది నిశ్వసించినప్పుడు మనం ఉచ్ఛ్వసించటము, ఇట్లాగా జరుగుతూ ఉంది. చోటు తనలోనికి ఆ గాలి పీల్చుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం వదులుతున్నాం కాబట్టి అదేమో తీసుకుంటోంది. అది వదులుతోంది కాబట్టి మరలా మనం తీసుకుంటున్నాం. ఒకదానికొకటి ఉచ్ఛ్వాసం. చోటులో ఉన్న జీవులు. చోటు మొత్తము శ్వాసిస్తుంది. ఈ చోటు ఎవరిగా ఉన్నారు? ఎవరి యొక్క చోటు ఇది? ఆ దైవము, ఆ వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఆయన యొక్క చోటుగా ఇది ఉంది.
దీంట్లోనే కాలం కూడా వచ్చేసింది. దేశము, కాలము ఆ చోటులో ఇది జరుగుతుంది. వన్ ఎగ్జిస్టెన్స్ విచ్ బ్రీత్స్ అవుట్ ఎ థాట్ యాజ్ ఇట్ వర్ విచ్ బికమ్స్ ది కాస్మాస్. ఇది ఐసిస్ అన్వేల్డ్ లో ఈ విషయము అంతకుముందే చెప్పబడింది అనమాట. ఐసిస్ అన్వేల్డ్ లో ఒక సందర్భంలో ఐసిస్ అన్వేల్డ్ గ్రంథంలో, ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ కన్నా ముందు వచ్చిన గ్రంథం ఐసిస్ అన్వేల్డ్ అన్నది. అంటే తెర వేసి ఆ తెర తీయడం ఎలాగా, తెర తీస్తే అక్కడ ఏముంటుంది అన్నది సీక్రెట్ డాక్టర్. తెర వేస్తేనేమో ఐసిస్ తెర వేసినట్టుగా ఉంది. ఈ సమస్తము అనేకత్వంగా ఉంది. ఎప్పుడైతే తెర తొలగింపబడిందో ఐసిస్ అన్వైల్డ్ అంటే ప్రకృతి మాత ఆచ్ఛాదన మొత్తం కప్పబడి ఉంది. ప్రకృతి మాత మొత్తం కప్పుకుని ఉండేటప్పుడు కల్లా మనకేమీ తెలియకుండా అయిపోయింది. అనేకత్వంలోకి వచ్చేసింది. ఉన్న స్థితిని మర్చిపోవటం జరిగింది. ఎప్పుడైతే ఐసిస్ అంటే ఈజిప్షియన్ సంప్రదాయంలో ప్రకృతి మాత, మనం ఏదైతే ఈ సనాతన ధర్మంలో వేద ధర్మంలో వేద వాంగ్మయంలో ప్రకృతి మాత అని వాడతాము, అది ఐసిస్ అనే పేరుతో అక్కడ వాడుతున్నారు ఈజిప్షియన్ సంప్రదాయంలో. ఆ ఐసిస్ ఆ ప్రకృతి మాత పూర్తిగా కప్పుకుని ఉన్నట్టుగా అయిపోయింది. అది కాస్త ఏమైంది, అన్వైల్డ్ అంటే ఆ తెర తొలగింపబడింది. అడ్డుగా ఉన్న తెర ఏదైతే ఉందో అది తొలగింపబడింది. అది తొలగింపబడేటప్పుడు కల్లా ఏముంది అక్కడ, మనం తెర ఖాళీగా ఉంటుంది సినిమాలోకి వెళ్ళంగానే, కానీ చిత్రాలు వచ్చేస్తాయి. ఇక అట్లాగా తెర తొలగింపబడంగానే ఇంకొక అద్భుతమైన చిత్రం కనిపించింది మనకి, ద సీక్రెట్ డాక్ట్రైన్. ఐసిస్ అన్వైల్డ్ ద సీక్రెట్ డాక్ట్రైన్. ద సీక్రెట్ డాక్ట్రైన్ అంటే రహస్య సత్య సూత్రము. ఆ రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది అద్భుతంగా ప్రకాశిస్తూ మనము అనుభూతి చెందటానికి, దాన్ని దర్శించడానికి వీలైంది మనకి. అంతకుముందు ఎందుకు దర్శించలేకపోయాము? వెయిల్డ్ అంటే తెర వేసి ఉంది, కప్పబడి ఉంది. ఆ కప్పిన దాన్ని తొలగించేటప్పుడు కల్లా చక్కటి దృశ్యం మనకి. ఆ రహస్య సత్య సూత్రము, ద సీక్రెట్ డాక్ట్రైన్ కంటి ఎదుట కట్టెదుట అన్నట్టుగా కంటి ఎదుట మనకి ప్రత్యక్షమైంది. అట్లా ఈ ఐసిస్ అన్వేల్డ్ లో ఈ విషయం చెప్పబడి ఉంది, ఈ డివైన్ బ్రెత్ గురించి. ద గ్రేట్ బ్రెత్ ఈస్ as the breathing of the unknowable devata, the one existence which breathes out a thought as it were, which becomes the cosmos. ఈ సమస్త సృష్టి ఎలాగా వచ్చింది? ఆయన యొక్క సంకల్పంగా. తాను పెక్కులు కావాలి అనేటప్పుడు కల్లా ఆ అదే మహాశ్వాసక్రియగా పనిచేస్తూ దాని ద్వారా నిశ్వసించి ఈ సమస్త సృష్టి లాగా ఆవిర్భవించింది. లోపల ఉన్నదంతా లోనికి తనలోకి పీల్చుకోబడిందంతా, ఈ తెర వేసి తెరతో కప్పబడిందంతా ఆ తెర తీసినట్టయింది. అంటే ఇది ఇంకొక రకంగా ఇలా ప్రత్యక్షం అవడాన్ని ఏమంటాం మనం? అంతకుముందు ప్రళయ స్థితిలో ఉంది, తన లోపల పీల్చుకోబడి ఈ సమస్త సృష్టి సమస్త విశ్వము తనలోకి పీల్చుకోబడి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమీ కనపడినట్టుగా ఉంది. ఇప్పుడు నిశ్వాసం ద్వారా ఆయన యొక్క సంకల్పం, తాను పెక్కులు కావాలి అనే సంకల్పం ద్వారా బయటికి నిశ్వసించేటప్పటికి ఈ విశ్వముగా ఇలాగా ఆవిర్భవించింది. కాస్మాస్ అంటే KOSMOS, విశ్వం మొత్తము అని. అంటే మనకి సంబంధించి ఈ సౌర కుటుంబం ఏదైతే ఉందో దీనికి సంబంధించి చెప్పేటప్పుడు సి అనే మాట వస్తుంది స్పెల్లింగ్ లో. రెండింటిని ఒకే పదంతో పిలుస్తాం, కాస్మాస్ అని.
సి అనేది వచ్చేటప్పుడు కల్లా ఈ వ్యక్తమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో ఈ సౌర కుటుంబంతో కూడుకున్నటువంటిది వాటికి వరకే అది పరిమితం అవుతుంది. కేఓఎస్ వైఎంఎస్ అంటే మొత్తం కలిపి కేఓఎస్ ఎంఓఎస్ అనేటప్పుడు కాస్మాస్ కేతో ఉన్న కాస్మాస్ ఏమో మొత్తం విశ్వానికి సంబంధించి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? విచ్ బికమ్స్ ద కాస్మాస్ విచ్ బ్రీత్స్ అవుట్ ఎ థాట్. ఆయన సంకల్పం ఒక ఆలోచనగా బయటికి నిశ్వసించాడు. బ్రీత్ అవుట్ బయటికి నిశ్వసించేటప్పుడు కల్లా ఆ నిశ్వాసం ఏంటి? ఆయన యొక్క ఆలోచన. ఈ శ్వాసక్రియ ఏంటి? ఆయన యొక్క ఆలోచన. బయటికి బహిర్గమించేటట్టు చేయటం, తిరిగి తనలోకి తీసుకోవటం, లయం చేసుకోవటం, సృష్టించడం, లయం చేయటం, సృష్టించడం, లయం చేయటం, సృష్టించడం. అది ఆలోచనగా సృష్టించాడు, మరలా ఆలోచనగా లయం చేసుకున్నాడు. అదే శ్వాసక్రియగా మారిపోయింది. లయం చేసుకోవడం ఉచ్ఛ్వాసంగా వెళ్ళిపోయింది. సృష్టించడం నిశ్వాసముగా అయిపోయింది. నిశ్వాసముగా సృష్టించడమేమో నిశ్వాసమైంది. అపియరెన్స్ ప్రత్యక్షం అవటం. లయం చేసుకోవటం ఉచ్ఛ్వాసముగా అయిపోయింది. డిసపియరెన్స్. అట్లా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన యొక్క ఆలోచనగా బహిర్గమించటం, లోనికి పీల్చుకోవటం, తిరిగి బయటకి వదలడం, లోపలికి పీల్చుకోవటం, అలా మహాశ్వాస క్రియ ద్వారా ఇది జరుగుతూ ఉన్నది. సో ఆల్సో ఈజ్ ఇట్ వెన్ ద డివైన్ బ్రెత్ ఈజ్ ఇన్స్పైర్డ్ అగైన్ ద యూనివర్స్ డిసపియర్స్ ఇన్ టు ద బాజమ్ ఆఫ్. బయటకు వచ్చినప్పటికీ విచ్ బ్రీత్స్ అవుట్ ఎ థాట్. నిశ్వసించేటప్పుడు కల్లా ఏమైంది? కాస్మాస్ వచ్చేసింది మనకి. ఈ మహావిశ్వము, ఈ మహా సృష్టి బహిర్గమించింది, వ్యక్త సృష్టిలోకి వచ్చింది. తర్వాత ఏమైంది? సో ఆల్సో ఈజ్ ఇట్ వెన్ ద డివైన్ బ్రెత్ ఈజ్ ఇన్స్పైర్డ్ అగైన్. లోపలికి పీల్చుకునేటప్పుడు కల్లా ఇన్స్పైర్డ్, ఈశ్వర ప్రేరితంగా. ఇదంతా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయి? ఈశ్వర ప్రేరితంగా. అందుకనే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అన్నట్టుగా ఈశ్వర ప్రేరితంగా జరుగుతుంది ఇదంతా. ఇన్స్పైర్డ్ లోనికి పీల్చుకునేటప్పటికి ఏమైంది? అగైన్ ద యూనివర్స్ డిసపియర్స్ ఇన్ టు ద బాజమ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎక్కడ మాయమైపోయింది? అదృశ్యమైపోయింది. అదృశ్యమైందంటే ఎక్కడో ఉండాలి కదా. ఇప్పుడు ఇది మనకు కనపట్లేదంటే ఎక్కడో దాగున్నది అది. మనకి ఇది ప్రత్యక్షమైంది అంటే అక్కడే ఉంది, మనకు అంత ముందు కనపడలేదు, ఇప్పుడు కనపడింది. ఎందుకంటే దాని పట్ల మేల్కొన్నాం కాబట్టి. ఇప్పుడు కనపడలేదు అంటే దాని పట్ల మనం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం, అందువల్ల మనకు కనపడలేదు. మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఈ సృష్టి అంతా కనపడలేదు మనకి. డిసపియర్డ్, అదృశ్యమైపోయింది. మరలా నేను మేల్కొంచెం వ్యక్తమైపోయింది, అంటే ప్రత్యక్షమైంది. మరలా ఇదంతా ప్రత్యక్షమైంది. ఈ ప్రత్యక్షము అదృశ్యం అవడం ఎవరికి? ఇది చూసేవాడికి. ఈ ప్రత్యక్షం అవడం అదృశ్యం అవడం లేని స్థితి ఒకటి ఉన్నది, నిరంతరత్వం. ఈ రెండింటిని కలగజేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, వన్ ఎగ్జిస్టెన్స్. ఒకే ఒకడు ఎవరైతే ఉన్నారో వాడికి ఉండుట లేకుండుట అనేది సమం అయిపోతుంది. చూసేవాడికి ఎక్కడైతే అనేకత్వంగా భిన్నత్వంగా మనం ఉండి ఈ దిగువన చూస్తున్నాము కాబట్టి మనకి ఉండుట లేకుండుట అనేది వచ్చేసింది. ప్రత్యక్షం అవడం అదృశ్యం అవడం, ఉండటం లేకుండటం అన్నట్టుగా అక్కడే ఉంది అది. కానీ కాసేపటికి ఉన్నట్టు ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళాం,
ఏమీ లేనట్టుగా అయిపోయింది. మరలా మేల్కొంచాం. అంతా ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ తమాషాగా ఉందన్నమాట. బట్ ఇప్పుడేమైంది, మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయింది? ఇంటు ద బాజమ్ ఆఫ్, అంటే మనము ఈ మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం గదా! ఇంటు ద బాజమ్ ఆఫ్ ద గ్రేట్ మదర్, who then sleeps wrapped in her invisible robes. జగన్మాత. గ్రేట్ మదర్ అంటే జగన్మాత ఒక బాజం. ద బాజం ఆఫ్, అంటే తనలో, తన హృదయంలో మొత్తం వెళ్ళిపోయి అక్కడ గ్రేట్ మదర్ తో సహా జగన్మాత కూడా హూ దెన్ స్లీప్స్, ఆమె కూడా కునుకు తీస్తూ ఉన్నపోయింది. ఎప్పుడు ఈ డివైన్ బ్రెత్ ఈజ్ ఇన్స్పైర్డ్ అగైన్, తనలోకి పీల్చుకునేటప్పుడు కల్లా, అంతకుముందేమో బయటకు వదిలాడు, విశ్వసించాడు. ఈ మొత్తము ఈ కాస్మస్ అంతా వ్యక్తమైంది, మనకి ప్రత్యక్షమైంది. ఈ సృష్టి మొత్తం కూడా, ఈ విశ్వం అంతా. మరలా ఏమైంది, ఆయన యొక్క ఆలోచనగా లోపలికి పీల్చుకున్నాడు. పీల్చుకునేటప్పుడు కల్లా మొత్తం కాస్మస్ అంతా, ఈ సమస్త విశ్వము డిసపియర్స్, అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంటూ ద బాజమ్ ఆఫ్ ద గ్రేట్ మదర్ హూ దెన్ స్లీప్స్ wrapped in her invisible robes. అట్లా ఎలాగా ఈ సృష్టి ప్రళయ స్థితిలో కునుకు తీస్తూ ఉందో, అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి అయిన జగన్మాత ఎన్నటికీ గోచరము కాని తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వములనే కునుకు తీస్తున్నది. ఆ విధంగా ఆమె కునుకు తీస్తూ ఉంది. అది ఈ సమస్త విశ్వము ఆమెగా మార్పు. ఈ సమస్త విశ్వము ఏంటి? ప్రకృతి, ఆ ప్రకృతి మాత. ఆమె కునుకు తీసేటప్పుడు కల్లా ఇది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ఉచ్ఛ్వాసము తనలోకి పీల్చుకోబడింది. ఆ వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, ఒకే ఒకడు, అంటే ఆ పురుషుడు తనలోకి పీల్చేసుకున్నాడు. అట్లా ఈ గ్రేట్ మదర్ కునుకు తీస్తూ ఉంది. ఇప్పుడు మరలా తర్వాత ఏం జరుగుతుంది? ఐసు సన్వైల్డ్, మళ్ళా తెర తొలగింపబట్టం. ఈ తెరలో కప్పబడి ఉంది. ఈ కప్పబడిన ఆ తెరని మరలా తీసేటప్పుడు కల్లా ఏం జరిగింది? మొత్తం బయటకు వచ్చేసింది మరలా. ఇట్లా నిరంతరం జరుగుతుంది. ఈ మిగతా విషయాలు మనము రేపు చెప్పుకుందాం. దీంట్లోనే 3వ భాగం గురించి మనం రేపు వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.